తేదీ 1/8/2025 నాడు ధారూన్ మండలంలోని రాంపూర్ తండా నుంచి మాకు సభావత్ పార్వతి నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. అందులో ఏంటంటే తన భర్త ఆ రోజు చేను నుంచి ఇంటికి రాగా భోజనం చేయడానికి రాగా తన ఈ కోడి యొక్క చనిపోవడం చూసి ఎవరు చంపినారు ఏందని చెప్పేసి అరుస్తూ ఉంటే ఆ పక్క ఇంటి వాళ్ళైన సభావత్ శంకర్, లక్ష్మీబాయి అలా కొడుకు రాజేష్ వాళ్ళు మమ్మల్నే తిరుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు రాజేష్ రోకలి బండతో కొట్టడం జరిగింది తలపైన. దాంతో తీవ్రంగా గాయపడి రక్తగాయమైనది. ఆ స్పృహ పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈషా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే నిన్న అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. మొదటగా ఆమె ఇచ్చిన పిటిషన్ పైన మేము హత్యాయత్నం కేసు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా వాళ్ళని 5 తారీఖు నాడు రిమైండ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. సార్ బంధువులు ఏమన్నా ఆందోళన చేశారా సార్? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళకి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మనం చర్య తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నిందితులను రిమైండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే 3 నిందితులు ఉంటారో భార్యాభర్తలు వాళ్ళ కొడుకు వాళ్ళ పేర్లు శంకర్, సభావత్ శంకరు, సభావత్ లక్ష్మీబాయి అండ్ రాజేష్ వాళ్ళ కొడుకు. 3 అదుపులో తీసుకొని రిమైండ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తేదీ 1/8/2025 నాడు ధారూన్ మండలంలోని రాంపూర్ తండా నుంచి మాకు సభావత్ పార్వతి నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. అందులో ఏంటంటే తన భర్త ఆ రోజు చేను నుంచి ఇంటికి రాగా భోజనం చేయడానికి రాగా తన ఈ కోడి యొక్క చనిపోవడం చూసి ఎవరు చంపినారు ఏందని చెప్పేసి అరుస్తూ ఉంటే ఆ పక్క ఇంటి వాళ్ళైన సభావత్ శంకర్, లక్ష్మీబాయి అలా కొడుకు రాజేష్ వాళ్ళు మమ్మల్నే తిరుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు రాజేష్ రోకలి బండతో కొట్టడం జరిగింది తలపైన. దాంతో తీవ్రంగా గాయపడి రక్తగాయమైనది. ఆ స్పృహ పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈషా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే నిన్న అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. మొదటగా ఆమె ఇచ్చిన పిటిషన్ పైన మేము హత్యాయత్నం కేసు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా వాళ్ళని 5 తారీఖు నాడు రిమైండ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. సార్ బంధువులు ఏమన్నా ఆందోళన చేశారా సార్? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళకి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మనం చర్య తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నిందితులను రిమైండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే 3 నిందితులు ఉంటారో భార్యాభర్తలు వాళ్ళ కొడుకు వాళ్ళ పేర్లు శంకర్, సభావత్ శంకరు, సభావత్ లక్ష్మీబాయి అండ్ రాజేష్ వాళ్ళ కొడుకు. 3 అదుపులో తీసుకొని రిమైండ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.